వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. చౌడేపల్లి పట్టణంలో గల శ్రీ అభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో సేవా టికెట్ల విషయమై రోజు రోజుకు సమస్య ఎక్కువ అవుతుంది. ఈ గుడి కేవలం ఇప్పుడు కూడా ఉన్నాయి, అమ్ముకుంటా ఉన్నారు. ఇదేం చేసినావు? హైకోర్టుకి సాధారణంగా మ్యాచ్ తీసుకొచ్చాను. ఈ క్రమంలోనే ఆలయంలో ఈ రోజు అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి విశ్వనాథ్ పర్యటించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సేవా టికెట్ల విషయంలో గత సంవత్సరం కాలంగా అర్చకులకు ఇటు ఎండోమెంట్ వారికి సమస్య నెలకొని ఉంది. ఇక్కడ సేవా టికెట్ల వల్ల లక్షలాది రూపాయలు అర్చకులు తీసుకుంటున్నారని, ఆ డబ్బులంతా ఎండోమెంట్కి జమ చేయాలని ఒకవైపు ఎండోమెంట్ అధికారులు, కాదు మాకు ఏదైనా అసెట్ ఏర్పాటు చేసి మాకు జీతభత్యాలు ఏర్పాటు చేసి మాకు ఎంతో కొంత మాకు న్యాయం చేయాలని అర్చకులు ఒక విధంగా. ఈ క్రమంలోనే ఒక విషయం ఏమైందంటే ఆ యొక్క టికెట్ల విషయమై అర్చకులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ కోర్టు ఆదేశాల మేరకు విచారణకు వచ్చినట్లుగా ఆయన తెలిపారు. ఏం జరుగుతుందో అన్న విషయాలపై ఆయన కోర్టుకు నివేదిస్తానని ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరించారు. ఈ గుడి కేవలం ఇప్పుడు కూడా ఉన్నాయి, అమ్ముకుంటా ఉన్నారు. ఇదేం చేసినావు? హైకోర్టుకి సాధారణంగా మ్యాచ్ తీసుకొచ్చాను. ఈరోజు మా కమిషనర్ గారు శ్రీ అభిష్ట మృత్యుంజయ స్వామి చౌడపల్లి గ్రామం మరియు మండలం దేవస్థానానికి సంబంధించి కొన్ని కస్టమరీ సేవా టికెట్లు అమ్మడానికి మా కార్యనిర్వహణాధికారికి అనుమతి ఉత్తర్వులు ఇచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ దేవాలయ అర్చకులు WP నంబర్ 12834/2026 హైకోర్టులో రిట్ పిటిషన్ కేసు వేసిన కారణంగా ఆ కేసుకు సంబంధించి ఇన్స్ట్రక్షన్ సబ్మిట్ చేయమని మా జీపీ గారు ఆదేశించిన కారణంగా నేను ఈరోజు ఈ దేవాలయ సందర్శనకు విచారణకు వచ్చి ఉన్నాను. నా విచారణలో ప్రస్తుతం కమిషనర్ గారి ఉత్తర్వులు వచ్చేంత వరకు గతంలో జరిగిన మాదిరిగానే అర్చకులు వారి స్వంత ఖాతాలలో భక్తుల నుంచి ఆ పూజలకు చేయడానికి అయ్యే ఖర్చుల్ని వేసుకున్నది వాస్తవమని నా విచారణలో తేలింది. అంటే వారి వ్యక్తిగత ఖాతాల్లో. నేనేం చెప్తున్నానంటే, కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఇది మా దేవస్థానం అకౌంట్లోకి జమ చేసి, ఆ జమ చేయగా తర్వాత అనుమతి ఉత్తర్వులు తీసుకొని అర్చకులకే మేము జీతభత్యాల కింద ఇస్తామని నేను వాళ్లకు విన్నవించుకున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క భూములన్నీ ఆక్రమణలో ఉన్నాయి, ఆక్రమణ భూములన్నీ మా ఆధీనంలోకి వస్తే మేము అప్పుడు ఆలోచిస్తామని అంటున్నారు. ఆక్రమణలో ఉన్న భూముల విషయమై హైకోర్టులో దాదాపు 14 రిట్ పిటిషన్లు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టు ఉత్తర్వులకు లోబడే భూముల్ని స్వాధీనం చేసే పరిస్థితి ఉంటుంది. అంతవరకు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు కస్టమరీ సేవా టికెట్లు అమ్మడం అనేది మా యొక్క బాధ్యత, మా ఈవో బాధ్యత. కాబట్టి నేను వారికి ఏం చెప్తున్నానంటే, మీ యొక్క వ్యక్తిగత ఖాతాల్లో కాకుండా మీ దగ్గరికి మేము టికెట్ బుక్లు ఇస్తాము, మీరే భక్తులకు అమ్మి అమౌంట్ అంతా మా దేవాలయ అకౌంట్ లోకి జమ చేయమని నేను వాళ్ళకి విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని నేను హైకోర్టుకి విన్నవిస్తాను. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి మేము తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.